గడిచిన వారం రోజులుగా తిరుమల మీద జరుగుతున్న తిరుమల కొండపైన కానీ లేదంటే కొండ కింద కానీ వైసీపీ నాయకులు తిరుమలను కేంద్రంగా చేసుకొని చేస్తున్న రాజకీయ క్రీడను అసలు ఎలా చూడాలంటారు? హరే కృష్ణ. నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, కలియుగ యుగధర్మం హరినామం, ఆ హరినామం కేంద్రీకృతమైనటువంటిది తిరుమల తిరుపతి. ఆ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రం. అసలుకి ఈ భూమన కరుణాకర్ రెడ్డికి చైర్మన్ పదవి ఇవ్వటం అనేటువంటిది దాంట్లోనే మరి అన్య మతస్థుల ప్రమేయం ఉందనేది అర్థమైపోతుంది. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళకి ఇవ్వకూడదు. అది కేవలం కావాలనే మరి వారికి ఆ పోస్ట్ ఇచ్చేసి ఇంత దురాగతాలకి ఒడిగట్టింది. భగవంతుడు కూడా అన్నీ చూస్తూ ఉంటాడు. ఏడుకొండల స్వామితో ఆడుకోకూడదు, ఆయన అన్నీ చూస్తుంటాడు. పూర్వజన్మ సుకృతంలో కొంత అవకాశం కల్పిస్తాడు. మరి ఇది నిజంగా హిందువుల మనోభావాలు దెబ్బతీనే విధంగా మరి రాజకీయ చదరంగంగా మరి వారి క్రీడని ప్రారంభించారు వైసీపీ నాయకులు. కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టు యాక్చువల్లీ నియర్లీ 2000 పీపుల్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ స్కామ్. రియల్లీ నిజంగా ఆ గోమాతల పైన చేస్తున్నటువంటిది, పవిత్రమైనటువంటి గోమాతల్ని మరి దీంట్లోకి ఈడ్చటం అనేటువంటిది అది చాలా మరి బాధాకరమైనటువంటి విషయం. ఎంతో మనోభావాలు దెబ్బతిన్నాయి హిందువుల మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి. మరి ఇవాళ ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నది తిరుమల తిరుపతి. మరి ప్రభుత్వానికి కూడా ఒక్కొక్కప్పుడు మరి ఫండింగ్ విషయంలో అక్కడి నుంచే అప్పు తీసుకునేటువంటి దీన్ని సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికి తెరలేపాడు. ఆ విధంగా ఆ యొక్క సంపదనంతా కూడా మరి దోచుకోవటం అనేటువంటిది అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అది తిరుపతి కొండ పైన అన్య మతస్థులకి అవకాశమే లేదు. నిజంగానే అసలు 100 గోవులు చనిపోయినాయా, లేదంటే వీళ్ళు కావాలని ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? అసలు కావాలనే ఆరోపణలు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి అంత జీతాలు ఇచ్చి పెట్టి వాళ్ళని మరి అక్కడ గోపబాలుల్ని అక్కడ ఉంచేది మరి వాళ్ళంతా అనునిత్యం కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇది కావాలని మరి చేసినటువంటి కుట్ర. మరి లేదంటే కనుక భూమన కరుణాకర్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, మీరు ఎంత చేసినా మా వాళ్ళు ఇంకా 2000 మంది పైన ఉన్నారు, వాళ్ళే నా కళ్ళు చెవులు అని చెబుతున్నారు. వాళ్ళ ద్వారా ఏమన్నా కుట్రకు తెరలేపే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఈ రోజు ఉదయం కూడా తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడి బయట ఏదైతే గనక ఈ ప్రసాద వ్యర్థాలో వచ్చే దారికి కూడా నిప్పు తగలబెట్టిన పరిస్థితి గమనించాం. ఇదంతా 2000 మంది ద్వారా భూమన కరుణాకర్ రెడ్డి చేపిస్తున్నాడు అనుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా. ఎందుకంటే ఆయనకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిన్న దీనికి తెర దించేసేయాలి. ఆయన పులివర్తి నాని కూడా చెప్పాడు, మేము ఎస్కార్ట్ ఇస్తాం, మీరు రండి. మరి ఇది పెట్టన్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాడు. దీంట్లో ఐ హావ్ బీన్ అప్రిషియేటింగ్ పులివర్తి నాని, ద డైనమిక్ ఎమ్మెల్యే, అండ్ హూ వెల్కమ్డ్ భూమన కరుణాకర్ రెడ్డి ఎక్స్ చైర్మన్. ఇప్పుడు ఆయన మరి దీన్ని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మనోభావాలు దెబ్బతినకుండా ఈ యొక్క క్రీడని ఇంతటితోటి ఆపేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా కావచ్చు. ఎందువల్ల అంటారు వీళ్ళు పదే తిరుమల దేవస్థానాన్ని టార్గెట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? మొన్న ఏమన్నా ఆ నెయ్యి, కల్తీ నెయ్యి ఇది పెట్టి చేశారు. ప్రభుత్వం కూడా, మా కూటమి ప్రభుత్వం కూడా దమ్ముగా యాక్షన్ తీసుకోవాలి. అసలు ఈ విషయంలో మరి ఇంత తాత్సర్యం చేస్తున్నారంటే దేవుని విషయంలో అని హిందువులు ఇంత బాధపడుతున్నారు ఇది అంటే అది నిజంగా ఎంత బాధ. ఇది హిందూ సామ్రాజ్యం, హిందూ కింగ్డమ్ రియల్లీ. అందరూ హింద్ అంటే అన్నీ కూడా కలిసి ఉన్నది. హరే అంటే ఆల్ స్ప్రెడ్, అన్నిటినా ఉన్నాడు. హల్లెలూయా అన్నా కూడా అన్నిటినా ఉన్నానని. మరి అల్హా అన్నా కూడా అన్నిటినా ఉన్నానని. భగవంతుడు ఒక్కడే. మరి దైవ కుమారుడు అని చెప్పాడు క్రీస్తు భగవానుడు. మరి ఆయన ఏమన్నా నేను సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐయామ్ భగవాన్ అన్నాడు మరి శ్రీకృష్ణ పరమాత్మ. ఇటువంటి పుణ్యభూమి ఇది, అందరు కలిసి ఉంటారు ఇక్కడ. మరి ఈ రాజకీయాలకు గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? వీటిలో అసలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అనుకోవచ్చు అంటారా, లేదంటే కమ్యూనిటీ వైలెన్స్ కోసం చేస్తున్నారు అనుకోవాలంటారా? ఇది తప్పక మనోభావాలు దెబ్బతింటమే కాదు, కమ్యూనిటీ వైలెన్స్. ఇప్పుడు 5 ఏళ్ళు మా ప్రభుత్వం అధికారం కోల్పోయింది, తెలుగుదేశం. ఇప్పుడు కూటమి వచ్చేసింది.
సమన్వయంతో వ్యవహరించాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇటువంటి మనోభావాలు దెబ్బతినేటువంటి విషయాల జోలికి వెళ్ళకూడదు నాయకులు. ఆయన చైర్మన్, ఆయన వచ్చి అడ్డగోలుగా పడుకోవటము ఇవన్నీ కూడా చేయకూడదు. నాకు ఎంతమంది బలం ఉంది అది ఇది అనేటువంటిది దేవుడు చూస్తుంటాడు. ఈ వోంట్ బి సైలెంట్. అదే రోజు అంటుంది కదా, గతంలోనే చూసాం వెంకన్న స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఏమైందో చంద్రబాబు రుచి చూశాడు, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కూడా కొంచెం రుచి చూశాడంటూ ఆమె కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే గమనించాం. ఎలా చూడాలంటారు మరి? తప్పు. రోజా గారు మరి ఆ నాయకురాలు ఆ విధంగా మాట్లాడటం, ఒకప్పుడు దీంట్లోనే ఉప్పు పప్పు తింది తెలుగుదేశంలో. ఆమె నైజం కూడా నాకు తెలుసు. అట్లా అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు దైవికంగా పవన్ కళ్యాణ్ మంచి చేయాలనే భావనతో ఆయన అన్నాడు. జన్మ మృత్యు జరా వ్యాధి ఎవరికైనా తప్పదు, భగవంతుడు ఆయన రాసి ఉంటాడు. ఆ సమయాన ఆమె అట్లా ఆ విధంగా పెట్టరేయటం అనేటువంటిది యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎగెనెస్ట్ స్పిరిచువల్ రూల్స్. తిరుమల అంటేనే ఒక ఆధ్యాత్మిక కేంద్రం, స్పిరిచువల్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు గట్టి నిర్ణయం తీసుకుంటున్నారు, అన్యమతస్తులు ఉండకూడదని తిరుపతి పైన. మరి అనేక చట్టాలు తీసుకొస్తున్నారు, ఆస్తులు కూడా కాపాడే విధంగా చట్టాలను తీసుకొస్తున్నారు. గతం గతః. ఇకనైనా ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి కరుణ ప్రసాదించి కరుణాకర్ రెడ్డికి ఈ యొక్క దీనికి స్వస్తి పలకాలని నేను ఒక భక్తిపరుడుగా, వెంకటేశ్వర స్వామి భక్తిగా నేను కోరుకుంటున్నా. స్వస్తి పలుకుతాడంటారా ఈ బొమ్మన కరుణాకర్ రెడ్డి? పలకపోతే చట్టం ఉంది, మరి చట్టం తన పని తాను చేసుకుపోయింది. ఏం దాంట్లో ఏమాత్రం రాజీ లేదు. ఇది ఎందుకంటే ఇది ప్రధానమంత్రి కూడా ముఖ్యమైన విషయం. ఈ దేశ ప్రధాని తిరుమల తిరుపతి అని అంటే సంవత్సరానికి 2-3 సార్లు వచ్చిపోతూ ఉంటాడు. వాళ్ళు కూడా ఇంటర్ఫీర్ కావాలి, ఇంటర్ఫీర్ అవుతారు. చక్కగా దీనికి ఒక సొల్యూషన్ అనేటువంటిది నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. ఐపేటు లాంటి ఇవాళ సాక్షి పేపర్లో వచ్చిన కథనం ప్రకారం లాయర్ ఆయన మాజీ సుబ్రహ్మణ్య స్వామి గారు సాక్షి పేపర్లో వచ్చిన కథనాన్ని నేను ఉటంకిస్తున్నాను. దయచేసి నన్ను తప్పుగా భావించొద్దు. ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే కనుక నాకే ఆయన అంటుంది ఏంటంటే, చనిపోయిన గోవుల మాంసాన్ని హోటళ్ళకు అమ్ముకుంటా బిజినెస్ చేస్తున్నారా తిరుమల తిరుపతిలో అంటూ ఆయన ఒక వ్యాఖ్య అయితే చేసినట్టు సాక్షి పేపర్లో వచ్చింది. అలాంటి వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆయన చేసిన ఆయనకేం సంబంధం అనుకోవచ్చు అంటారు? అది అనవసరం. అతనికి అన్ని కాలాలు దానికి ఇది పెట్టి ఉండదు. ఆ విధంగా చేయటం అనేటువంటిది అతను తప్పు. సీనియర్ నాయకుడు. అనేక సందర్భాల్లో వెంకటేశ్వర స్వామి దాని పవిత్ర గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ విధంగా మరి the way society is being generated, his statement is like that. What you have said, I don't read the Sakshi paper. అసలు దానికి కొలమానమే లేదు. కొలమానమే లేదంటారా? అసలుకి దానికి కొలమానమే లేదు. హిందువులు దానికి చూస్తారు. ప్రజలు తీసుకునే నిర్ణయం కన్నా భగవంతుని నిర్ణయం అనేటువంటిది ఉండిద్ది. ఎందుకంటే ఆయన వెంకటేశ్వర స్వామి అంటే మరి పవిత్రమైనటువంటి అది ప్రదేశం. ప్రపంచంలోనే అంతకంటే ఆధ్యాత్మిక కేంద్రం లేదు. అందరూ వ్యాఖ్యలు ఒకవేళ ఎందుకు ప్రచురిస్తున్నారు అనుకోవచ్చు అంటారు? సాక్షి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలను కూడా ప్రచురించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలంటారు? హిందువులు శాంతి పరులు, అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. ఇతర మతస్థుల్ని దానికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. క్రిస్మస్ జరుగుతూ ఉంటే కానుకలు ఇస్తారు హిందువులు. ఇది జరుగుతుంటే వెళ్ళి మరి పెడుతున్నారుగా హలీములు, ఇవన్నీ కూడా ఇఫ్తార్ విందులు అవన్నీ పెట్టి ఇస్తారు. వీళ్ళు ఏదో చోట కొంతమంది వీళ్ళు చేసేదానికి ఎవరు కూడా ఇప్పుడు అంతా శాంతి కాముకులుగా ఉంటున్నారు. ఎవరు దాని గురించి ఇది పెట్టరు. చట్టం ఉంది, చట్టం తన పని తాను తీసుకెళ్ళిద్ది. వెంకటేశ్వర స్వామి అందరికంటే పవర్ఫుల్ చట్టం. ఆయన చట్టాన్ని నిర్మాత, ఆయనకు తెలుసు అన్నీ కూడా.